బ్లాగ్స్. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు కేకేఎస్ బ్లాగ్స్. మేము రీసెంట్గా ఒకసారి భద్రాచలం వెళ్ళాము. రాజమండ్రి సైడ్ మారేడుమల్లి వైపు నుంచి వెళ్ళాం. వ్యూ పాయింట్స్ అయితే అసలు చాలా బాగుంటాయి. దారిలో మారేడుమల్లిలో అయితే ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్, సన్ రైజెస్ ఇలాంటివి చూడడానికైనా ఆ రూట్లోంచి వెళ్ళొచ్చు. అసలు చాలా బాగుంటాయి నేచర్ అయితే. మేము వెళ్ళినప్పుడు ఇంకా దారిలో అక్కడ బొంగులో చికెన్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. టెంపుల్కి వెళ్తున్నాం కదా అని ఇంకా అవి తీసుకోలేదు, తినలేదు కూడాను. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల కొన్ని వాటర్ ఫాల్స్ ఓపెన్ కూడా లేవు. ఇలా విడిగా ఉన్నదైతే చూసాము. చాలా బాగున్నాయి నేచర్ అయితే, వ్యూ. కొన్ని చోట్ల అయితే సన్ రైజెస్ కూడా బాగుంది. ఇదే భద్రాచలం టెంపుల్. అంటే లోపల ఫొటోస్ తీయనివ్వరు కదా, ఓన్లీ బయట ఫోటో తీసాను. లోపల దేవుడి కళ్యాణం జరిగింది మేము వెళ్ళేసరికి అయితే. ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీలో ఉంటుంది కదా సీన్ అది. ఇదేమో పర్ణశాల అన్నమాట. పర్ణశాల కూడా కెమెరా అలో లేదు, కానీ నేను తీసాను కొన్ని పిక్స్, అవే మీకు షేర్ చేస్తున్నాను. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఉంటారు కదా, చూడండి. చాలా బాగుంటాయి. అంటే నిజంగా స్టోరీలో జరిగినట్టే అక్కడ మనకి స్టాట్యూలు అర్థమయ్యేలాగా పెడతారనమాట. సీతమ్మ వారు రావణాసుడు తీసుకెళ్ళింది, ఎలా వచ్చారు అవి. అండ్ ఆల్సో అక్కడ జటాయువు కూడా ఉంటుంది. అదే సీతమ్మ వారిని చూసి కూడా వెళ్తారు కదా, అప్పుడు ఆ జటాయువు రావణాసుడు చూసి పడిపోతుంది కదా, అక్కడ దాన్ని రెక్కలు కోయడం వల్ల ఆ స్టాట్యూ కూడా ఉంటుంది. ఇది సీతమ్మ వారు చీర ఆరేసిన ప్లేస్ అంటారు కదా, అది ఇక్కడే సీతమ్మ వారు రాముల వారు ఆడుకున్న ప్లేస్. ఒకటేమో చీరను, రాముల వారి వస్త్రం ఉంటుంది కదా, ఆరేసిన ఆనమా గట్ట ఉంటాయి అన్నమాట. అక్కడే ఆ వాటర్ ఇందాక చూసాం కదా, అక్కడ కూర్చుని లక్ష్మీవారు కాపలా కాసేవారు అనమాట. ఆ వాటర్లోనే సీతమ్మ వారు స్నానం గట్టా చేసేవారంట. అక్కడే కొన్ని షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, దేవుడి విగ్రహాలని. అటు సైడ్ వ్యూ కూడా ఉంటుంది, గోదావరి వ్యూ. అది కూడా చాలా బాగుంటుంది ఆ షాప్స్ బ్యాక్ సైడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే.